సోషల్ మీడియాలో ప్రభావంతో కన్నతల్లిని సైతం హత్య చేస్తున్న సంఘటనలు జరగడం ఎంతో బాధాకరమని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం తెలంగాణ సాంస్కృతిక సారథి నాయకులు కళాంజలి రాజేష్ అన్నారు. కన్నబిడ్డ చేతిలో హతమైన తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగి అంజలి ఆత్మ శాంతించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో అంజలి చిత్రపటానికి తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమ తోటి తెలంగాణ ఉద్యమ కళాకారిణి అంజలిని కోల్పోవడం తీరని లోటని తెలిపారు. సోదరి సట్ల అంజలి మృతి పట్ల తెలంగాణ ఉద్యమ కళాకారుల సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా, తెలంగాణ సాంస్కృతిక సారథి సంఘం సిద్దిపేట జిల్లా, జానపద కళాకారుల సంఘం సిద్దిపేట జిల్లా నుంచి తీవ్రమైనటువంటి ఆవేదనతో మేము సంతాపాన్ని ప్రకటిస్తున్నాము, తెలియజేస్తున్నాము. సోదరి అతి చిన్న వయసులో ఈ మృతి చెందడము, ఒక్కగానొక్క బిడ్డని, ఇద్దరు బిడ్డలలో ఒక బిడ్డ పోయింది, మరొక బిడ్డ భర్త ఎప్పుడో పోయిండు, ఉన్న బిడ్డను ఏకాగ్యం చేసిపోయింది. అటువంటి చెల్లె మృతి మా అందరికీ కాదు, ప్రతి కన్న తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన మిగిలించింది. ఎందుకంటే కన్న పిల్లలు కాటికి పోయేదాకా కంటిపాపలయ్యి తలకొర్రాయి పెట్టి తల్లిదండ్రి రుణం తీర్చుకుంటారు అనుకుంటారు. కానీ పిల్లలే యమపాశాలై అడ్డమైనటువంటి కల్చర్కు అలవాటు పడి ఫోన్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఆన్లైను, డ్రగ్స్, సైబరు, వీటన్నిటి పట్ల లవ్లు, ఈ పెట్టిపోయిన లవ్లు, ఈ ప్రేమలు, వీటన్నిటి పట్ల ఈ మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఫోన్లు కానీ ప్రభావాన్ని చూపించి మంచిని వదిలేస్తున్నారు, చెడుని స్వీకరించి దాన్ని అంతా పట్టుకొని కన్న తల్లిని 9 నెలలు మోసి 10-12 ఏళ్ళు పాలిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని చంపడము ఎంతవరకు సమంజసమో తోటి పిల్లలు కూడా అందరూ కూడా ఆలోచించాలి. పిల్లలను పెంచేటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మనం ఏ వైపు తీసుకుపోతున్నాం, ఏ కల్చర్కు తీసుకుపోతున్నాం, పిల్లలు ఏం జరుగుతుంది, సమాజం మనకి ఏమైపోతుంది.